కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో బేతిగల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమ్లో సైబర్ నేరగాళ్ల మోసానికి ఓ బీటెక్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గుమ్మడి సృజన్ ఉమా దంపతుల పెద్ద కుమారుడు రిషివర్ధన్ టెలిగ్రామ్లో వచ్చిన మెసేజ్ ద్వారా మోసపోయాడు. మా కంపెనీలో పెట్టుబడి పెడితే లాభాలు డబుల్ అవుతాయని యువకుడికి నేరగాళ్లు ఆశ చూపారు. మొదటిగా 6,500 వరకు పెట్టుబడి పెట్టిన రిషివర్ధన్కు 1,50,000 ప్రాఫిట్ చూపించారు. ఆపై 2,50,000 కడితే మీ డబ్బులు రిఫండ్ చేసుకోవచ్చని యువకుడిని పురిడి కొట్టించారు. ప్రాఫిట్ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వకపోవడంతో మోసపోయారని గమనించిన రిషివర్ధన్ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అమ్మా నాన్న, నేను మోసపోయాను, నా చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్ నుండి వచ్చిన తమ్ముడు కిటికీలో నుంచి చూడడంతో అన్న ఉరి వేసుకున్నాడని గమనించి కేకలు వేశాడు. వెంటనే చుట్టుపక్కల వారు వచ్చి యువకుడిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. కన్న కొడుకు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇతడు ఇంటి దగ్గరే ఉంటున్నాడు. డిప్లొమా కంప్లీట్ అయింది. ఇతడు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ మోసపోయాడు. అందుకు గాను డబ్బు కూడగొట్టుకున్నందుకు ఇంట్లో ఎవరు లేని సమయాన ఉరి చేసుకొని చనిపోయాడు. దయచేసి యువత ఎవరైనా ఇలాంటి ఆన్లైన్ మోసాలకు మోసపోకుండా మీ జీవితాలను పాడు చేసుకోవద్దని మా కుటుంబం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంక టెలిగ్రామ్ యాప్ నుండి లింక్స్ వస్తున్నాయి. అందులో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయమని ఫోర్స్ ఉండటంతో చేసిండు. ఫస్ట్ 5,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. దానికి కొంచెం ప్రాఫిట్ చూపెట్టిండు కంపెనీ వాళ్ళు. తర్వాత మళ్ళీ 28,000 వరకు అడిగిండు. మళ్ళీ ఇన్వెస్ట్ చేసిండు.